498A సెక్షన్ రద్దు చేయాలని ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్న యంగ్ అండ్ డైనమిక్ లాయర్ వివి వినాయక్ రావు కృషి ఫలించే రోజొచ్చింది. మా కరెస్పాండెంట్ నివాస్ ని అక్కడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకుందాం. నివాస్, అక్కడి పరిస్థితి ఏంటి? కావ్య, ఇవాళ ఆర్గ్యుమెంట్స్ ఫినిష్ అయ్యి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే భర్తల ఉద్యమం జల్లికట్టు ఉద్యమాన్ని తలపిస్తోంది. కావ్య, సెక్షన్ 498 స్పెషలిస్ట్ వివి వినాయక్ గారు వచ్చాక మళ్ళీ నీ టచ్ లోకి వస్తాను. ఓకే మిస్టర్ వినాయక్, యు మే ప్రొసీడ్. యువర్ ఆనర్, మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15, 1947. కానీ అదే స్వాతంత్రం మగజాతి కోల్పోయింది డిసెంబర్ 25, 1983. అప్పటి నుంచి ఈ 498A సెక్షన్ అంటే ఈ భార్య బంధు సెక్షన్ కసబ్ చేతిలో AK-47 లా, పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. కొంతమంది ఆడవాళ్లు 420 మారి ఈ సెక్షన్ ను దుర్వినియోగపరుస్తున్నారు. భర్త హింసిస్తే వాడాల్సింది 498A, కానీ భర్త వంట చేయకపోతే 498A, షాపింగ్ కి తీసుకెళ్ళకపోతే 498A, సినిమాకు తీసుకెళ్ళకపోతే 498A, మాట వినకపోతే 498A, ఆఖరికి పిల్లల ముడ్డి కడక్కపోయినా 498A. అబ్జెక్టివ్ రన్నర్ లాయర్ గారు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్నారు. సరే, పార్లమెంటరీ వర్డ్స్ అదే ఏ పదం వాడాలో మీరే చెప్పండి. అది చెప్పండి లాయర్ గారు. చెప్పలేరు, ఎందుకంటే మరో మంచి పదం లేదు సార్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ సార్. ఈ భార్య బంధు సెక్షన్ అనేది అత్తకి కోడలకి, భర్తకి భార్యకి, వదినకి ఆడబిడ్డకి, బావకి బావమర్దికి, మామకి అల్లుడికి, ఇలా కుటుంబం అందరిలో ఓ అగ్నిపర్వతాన్ని రగిలిస్తోంది. ఏ రోజైతే ఈ భార్య బంధు సెక్షన్ ఎత్తేస్తారో ఆ రోజే మగజాతికి విముక్తి. ఏ రోజైతే ఈ సెక్షన్ ఎత్తేస్తారో ఆ రోజే మన కుటుంబ వ్యవస్థకు ఓ అర్థం. ఏ రోజైతే ఈ సెక్షన్ ఎత్తేస్తారో ఆ రోజే మన వివాహ వ్యవస్థకు ఓ పరమార్థం. ఏ రోజైతే ఈ సెక్షన్ ఎత్తేస్తారో ఆ రోజే మన న్యాయ వ్యవస్థకు న్యాయం జరిగినట్టు. కాబట్టి యువర్ ఆనర్, ఈ భార్య బంధు సెక్షన్ని తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మీరు సిఫార్సు చేయవలసిందిగా కోరుతున్నాను. ఫైనల్గా ఒక్క మాట యువర్ ఆనర్, తప్పైతే క్షమించండి, కుదిరితే మగజాతిని కాపాడండి. కానీ ఈ 498Aని మాత్రం తీసేయండి ప్లీజ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇదిగో మాస్టారు, ఎక్కడ వాగాలో కాదు ఎక్కడ వంగాలో తెలిసినోడే మా బాస్. మీ ఆవేదన, ఆక్రోశం వెనుకున్న ఆలోచనలను అర్థం చేసుకుంటూ మగజాతి సంరక్షణ కోసం మీరు పడుతున్న తపనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పోలీసులు, జడ్జిలు, రాజకీయ నాయకులు సైతం ఈ సెక్షన్కు బలైపోయారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ తీర్పు ఉండాలని ఈ 498A సెక్షన్ని వెంటనే తొలగించాల్సిందిగా భారత ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నాను. లేవరా, ఏమైందిరా? ఆ సెక్షన్ ఎత్తేసారా? అప్పుడే ఆ న్యూస్ మీ దాకా వచ్చేసిందా? అవునరా, నన్ను కింద పడేసేదాకా వచ్చింది. ఓ, మళ్ళీ కలేనా? ఒరే, ఒకే కళ ఎన్నిసార్లు కంటావురా? నీకు బోరు కొట్టదా? అది తీరదు, నీ తీరు మారదు. ఎలారో ఇలాగైతే. ఒరే నాన్న, ఈ కళలు కేసులు మానేసి బుద్ధిగా పెళ్లి చేసుకోరా, మంచి అమ్మాయిని చూస్తాం. నో, పెళ్లి లేదు, గిల్లి లేదు. ఆ భార్య బంధు సెక్షన్ ఎత్తేసే వరకు నేను పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకొని భార్యకు బానిస కాలేను. ఎప్పుడు ఏ సెక్షన్ కింద లోపలే ఇస్తారో ఎవరికీ తెలియదు. నాన్న, నువ్వు కూడా అమ్మకి డివోర్స్ ఇచ్చే. ఒరే, నువ్వు పెళ్లి చేసుకోవడం మానేసి మా కాపురంలో కూడా నిప్పులు పోయాలని చూస్తున్నావా? మరే, ఇప్పటికే నీ పెళ్లి వయసు దాటేసి కొన్ని సంవత్సరాలు ముందున్నావురా. ఇదిగో ఇంకా పెళ్లి చేసుకోలేదనుకో, ముదురు బెండకెలా మైనస్ అవుతావు. దేవుణ్ణి నమ్ముకుంటే నువ్వు అనుకున్నవన్నీ అవుతాయి. దేవుడా? దేవుడేం చేస్తాడు? ఏం చేసినా నేనే చేస్తాను. ఈ రోజు ఆ భార్య బంధు సెక్షన్ ఎత్తేయడం కోసం 100 పిటిషన్ వేయడానికి వెళ్తున్నాను. అమ్మా, స్నానం చేసి వస్తాను. వీరతిలకంతో రెడీగా ఉండు. విజయుడిని తిరిగి వస్తాను. కర్మ కర్మ. ఈడికి పిచ్చ బాగా ముదిరిపోయింది. ఆ దేవుడే కాపాడాలి. నిజమేనండోయ్, దేవుడా కాపాడు.